దేవుడితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలికగా పుట్టి దావీదు కుమారుడా, దావీదులో ఉన్న పాప భీతి ఉన్న పాపము చెయ్యని పరిశుద్ధుడు. అదే మనిషి పోలిక. అదేనా? దావీదు ఒక బెత్షెబాతో మాత్రమే పాపం చేశాడు. ఆ భీతి ఉంది, ఆ భీతి ఆ శరీరంలో ఉంది. ఆ శరీరాన్ని అదుపు చేసుకోలేక, ఆ కళ్ళను అదుపు చేసుకోలేక దావీదు బెత్షెబాతో వెళ్ళిపోయాడు. అంటే పాపపు భీతి శరీరంలో ఉన్న ఆ పాపపు భీతితో పుట్టిన ప్రభు మాత్రం దాన్ని